గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన హిందూ సంప్రదాయాల్లో దర్భ అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యత కలదు. దర్భ యొక్క అవసరము మనకు శుభ అశుభ రెండు చోట్ల కూడా ఉపయోగపడుతుంటాయి. అంటే శుభాశుభ కార్యాల్లో ఒక స్థితిని నిర్ణయించేటువంటి లేదా నిర్దేశించేటువంటి ప్రముఖ స్థానం దర్భకు కలదు. అటువంటి దర్భ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఏ దర్భను ఏ సందర్భంలో ఏ విధంగా వాడబడుతుంది, అసలు దర్భ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంది, దర్భ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంది, ఎప్పుడు శుభాల్లో వాడతారు, అశుభాల్లో ఏ రకంగా వాడతారు అనేటువంటి వాటి మీద వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు దర్భ యొక్క ప్రాముఖ్యం అనే అంశంతో వచ్చాను. మొదటిగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనకున్నటువంటి పవిత్రమైనటువంటి వృక్ష సంపదల్లో గడ్డి జాతికి చెందిన దర్భ ముఖ్యమైనది. దీనిని ఆంగ్లంలో హాఫ్ గ్రాస్, బిగ్ కార్డ్ గ్రాస్, సాల్ట్ రీడ్ గ్రాస్ అని ప్రాంతానికి తగ్గట్టుగా పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులు ఉన్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశజాతి దర్భను శుభకార్యములకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞ యాగాది శ్రౌత క్రతువులకు, శరము జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. చూసారా, ఏ దర్భ ఏ విశేషానికి వాడతారో తెలియదు మనకి ఇంతవరకు. ఇప్పుడు తెలుసుకుందాం. అంటే దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీన్ని విశ్వామిత్రుని యొక్క సృష్టిగా పరిగణిస్తారు. అసలు కూర్మ పురాణ ప్రకారం విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఆ పర్వత రాపిడికి కూర్మము ఒంటి మీద ఉండే కేశములు సముద్రంలో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకునిపోయి కుశముగా మారాయని, అలాగే అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అని చెప్పబడింది. అంటే వరాహ పురాణం ప్రకారం ఈ దర్భలు వరాహ అవతారములో ఉన్న శ్రీ మహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అలాగే వరాహ పురాణంలో ఈ మహావిష్ణువు యొక్క కేశములను చెప్పబడిన విధం ఏంద్రా అంటే, ఆ యొక్క కేశముల వల్లే ఈ దర్భలకు అంత ప్రాముఖ్యత వచ్చింది అని చెప్పడంలో ఉద్దేశం. అందువల్లనే దర్భగడ్డిని మనం ఏం చేస్తారు, శ్రీ మహావిష్ణువు రూపముగా జనులు భావిస్తారు. ఎందుకని వరాహ రూపంలోంచి అవతరించింది కనుక. అలా భావించినటువంటి ఈ దర్భలు భాద్రపద మాసములో, దర్భలు కూడా రోజుంది, దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేనినైనా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజము చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్ర విసర్జనలో లోపాలు మొదలైన వానికి మందుగా వాడుతున్నారు. అలాగే ముంజ పర్వతం మీద ఉండేటువంటి దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వ వేదంలో చెప్పబడింది. అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణకాలం సమయంలో అన్నింటి మీద దర్భను ఉంచడం మనం అలవాటు చేసుకున్నాం. కానీ ఆ విధంగా దర్భను అలా చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, సూర్య చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమైనటువంటి విషక్రిములు, విషకిరణాలు
భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తుంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహములను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటుంటారు. మీరు ఎప్పుడైనా సరే జాగ్రఫికల్ ఛానల్ కానీ డిస్కవరీ ఛానల్ చూడండి, ఆఫ్రికా కొన్ని చోట్ల నిజంగానే దర్భలతో చేయబడి, ఎందుకు ఆశ్రమాలు కూడా దర్భలతోనే చేసినటువంటి మనం చూస్తూ ఉండొచ్చు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు కూడా గుర్తించి గ్రహణ సమయంలో ఇళ్ల కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు. బహుశా అందుకనే గడ్డితో ఇంటిపై కప్పుని ఎక్కువగా కప్పుకునేవారు. కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది ఇంటి మధ్యలో 2 దర్భ పరకలు ఏర్పరచుకొని తూతూ మంత్రం కానిచ్చేస్తున్నారు. ఇలా కాక కనీసం పిడికెడు దర్భలైన ప్రతి వ్యక్తి గ్రహణ సమయాల్లో శిరస్సు మీద కప్పుకుంటే చెడు కిరణాల ప్రభావం ఉండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. సదాశివరావు అనేటువంటి వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకొని నమ్మకం కుదరక కొన్ని దర్భలను తీసుకొని అరచేతిలో ఉంచుకొని మరీ ఎక్స్రే తీయించుకోగా ఆయన నమ్మలేని విధంగా 60% రేడియేషన్ ఈ దర్భగడ్డి చేత శోషింపబడిందట. దీనికి కారణం దర్భల కొనలున్నాయే, ఎడ్జెస్, తేజమును కలిగి ఉండటమే. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజనకుశోత్తరం అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి స్థిరమైనటువంటి ప్రదేశంలో మనసుని లగ్నం చేసేందుకు సరైన ఆసనం ఎత్తుగా కాకుండా మరీ క్రిందకి కాకుండా చక్కని కుశగడ్డిని పరచి దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అలాగే తైత్తిరీయోపనిషత్తులో బర్హిషాపై ప్రజాపతి అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దానిపైన ప్రజలను ఉత్పన్నం చేయడం, అంటే వృద్ధిపరచడం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదములో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమైన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని ఏమంటారు? కుశద్వీపం అంటారు. వీటిని గురించి మన వేమన గారు ఏమన్నారో చూద్దాం. దాతగాని వాని తరచుగా వేడిన వాడు దాతయగుణెవసుదలోనా అవురు దర్భయౌ నెయ్యబ్దిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమా. అనగా దానము అంటే తెలియని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానం ఇస్తాడా? అంతేక దాత అవుతాడా? అదే విధంగానే ఇంటిపై కప్పు గడ్డి అన్నది రెల్లుగడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధంగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటు సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నది. సరే, ఇప్పుడు వేద పాఠశాలలో గురువులు వేదం పాఠనం చేస్తారు. ఆ వేద పాఠనం మననం చేసుకునేటప్పుడు లేదా వేదాన్ని శిష్యులు నేర్చుకునేటప్పుడు గురుముఖత లేదా వారంతట వారే స్వయంగా పఠించేటప్పుడు
దర్భ ఉంగరం కుడి చేతుపు ఉంగరపు వేలికి ధరించాలి అని మన యొక్క శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే మరణ సంబంధితమైనటువంటి కర్మలన్నింటిలో కూడా ఏక ఆకు దర్భని పూజ తదితర కార్యక్రమాలకు 4 ఆకుల దర్భని ఉంగరముగా వాడవలనని ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మను చేయవలనని శ్రీ పద్మపురాణంలో వివరంగా చెప్పబడింది. అంటే ఒక బ్రాహ్మణునికి ప్రత్యామ్నాయమైనటువంటి స్థానాన్ని పొందగలిగినటువంటి గొప్ప విశిష్టత దర్భకు కలదు. దర్భల కొనలు విడుదల చేసే తేజము దేవతలను పితృదేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనినైతే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టుగా వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. సమూలస్తు భవేద్దర్భః పితॄణాం శ్రాద్ధకర్మణి అన్న చందాన దర్భను వేరుతో అనగా మూలము నుండి సహా భూమి నుండి పెకలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ పేరులు మాత్రమే పితృలోకములోని పితృదేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్నిగుండానికి 4 వైపులా దర్భలను పరుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాచ్యై నమః, ప్రతీచై నమః, ఉదీచై నమః, దక్షిణాయ నమః అంటుంటారు. వీటికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణాలు 6 నెలల వరకు ఉంటుందట. ఆ తర్వాత కోల్పోతుంది. అంటే ఇవి స్వపర జనుల యొక్క కోపాలను పూర్తిగా పోగొట్టి సముద్రాన్ని సైతం అణచిపెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీల్చినా, వాటికి ఎటువంటి హాని కలుగజేసినా మనలో రజ తమో గుణాలు తీవ్రత పెరిగి మనలో ఉండేటువంటి సత్వగుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యము నాడు మాత్రమే ఇప్పుడు చెప్పేటి శ్లోకం చదువుతూనే కొయ్యాలి. అలా కోయడం అనేది మన వైదిక సాంప్రదాయము. అలాగే విరించిన సహోత్పన్న పరమేష్టి నిసర్గజ నుద సర్వాణి పాపాని దర్భస్వస్తికరో భవ. ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండటం వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు 2 కింద చీలాయని నిందలను భరించినప్పటికీ అవి మాత్రం మనకు ఎన్నో విధములుగా మంచి చేస్తూ సహకరిస్తూనే ఉన్నాయి. దర్భలు. వీటి యొక్క విలువ తెలిసింది కావుననే ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండే విధంగా చూసుకోవడం మర్చిపోకండి. ఇంట్లో దర్భలుంటే మంచిది. దర్భ యొక్క ప్రాముఖ్యం. మనకున్నటువంటి పవిత్రమైనటువంటి వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన దర్భ అత్యంత ప్రశస్తమైనది. ఇందాక చెప్పినట్టు ఈ దర్భలో చాలా జాతులు ఉన్నాయన్నాం. వీటిలో కొన్ని ప్రసిద్ధములైనవి ఉన్నాయి. ఒకటి కుశజాతి దర్భలు ఉన్నాయి. అవి శుభ కర్మలకు మాత్రమే వాడతారు. రెండవది బర్హిస్సు జాతి. ఈ దర్భను యజ్ఞము, యాగము, శ్రౌతాది క్రతువులు, హోమాలు మొదలైన సందర్భాల్లో వాడతారు. మూడవది శరము అనగా రెల్లు అని అర్థం.
అందుకనే మనకి ఈ ఈ శరము నుంచి పుట్టినవాడు కనుక శరవణ భవాని కుమారస్వామికి పేరు. రెల్లులోంచి పుట్టాడు. ఈ పేరు వినగానే రెల్లు పూల పానుపు గుర్తొస్తుంది. జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దర్భలను చూసి చాలామంది భయపడతారు. వాటిని చూశారంటే చాలా దూరంగా భయంతో వెళ్ళిపోతారు. నిజంగా దర్భలు చెడును పోగొడతాయి తప్ప చెడును కలిగించవు. దర్భల మీద వేటిని పెడితే అవి పవిత్రమవుతాయి. పితృకార్యాలలో ఏదైనా చెడు ఉంటే పోగొట్టుట కొరకే ఆ దర్భలను వాడుతారు. దర్భ పవిత్రతను సూచిస్తుంది. శుభకార్యాలలో వాడేటువంటి దర్భను బర్హిస్సు అని అంటారు. అంటే వివాహ, ఉపనయనం మొదలైన వాటిలో వాడేవి. హోమ సమయాలలో లేదా వేద పఠనం చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అలాగే విగ్రహాల ప్రతిష్టా సమయంలో స్వామిని దర్భపై ఒడ్లు పోసి ఆ పైన దర్భలను వేసి ఆ దర్భల పైన పడుకోబెడతారు. పైగా దర్భలతోనే దుప్పటిలా కూడా కప్పుతారు. అంటే ఆది మధ్య అంతం. హోమాలలో మంత్రపఠనం చేసేటప్పుడు దర్భలను వాడతారు. హోమగుండం 4 వైపులా ఉంచి హోమం చివరిలోన అవి అలా అగ్నిలో కాల్చి ఆవునేతితో తడిపి బొట్టుగా పెడతారు. మీరు చూడండి. కారణం మంత్రశక్తి ఆ దర్భల ద్వారా మన నుదుటున చేరి దాని ఫలితాన్ని మన ఆజ్ఞాచక్రం ద్వారా మనలోనికి చేరి ప్రశాంతమైన మనస్సుతో ఆస్వాదించడానికి తోడ్పడుతుంది. అలాగే పితృకర్మల సమయంలో కూడా దర్భలు లేకుండా పూజ చేయరు. అది మనకు భగవంతునికి మధ్య స్థానం తీసుకుంటుంది. అలాగే పూజాది విషయాల్లో దర్భగడ్డి యొక్క ప్రాముఖ్యత అంటే ఆధ్యాత్మిక ఉపయోగాలు అని అర్థం. దర్భను ఆసనాలు చేయడానికి ఉపయోగిస్తారు. సాంప్రదాయకంగా దర్భగడ్డి ఆసనం ఉన్ని, పట్టు, పత్తి లేదా జంతువుల చర్మంతో మరొక ఆసనంతో కప్పబడి ఉంటుంది. ఒక దర్భాసన ధ్యానంలో సహాయపడుతుంది మరియు దానిపై కూర్చున్నటువంటి వ్యక్తిని అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆధ్యాత్మిక శక్తుల నుండి కూడా రక్షిస్తుంది. దర్భాసనం అందుబాటులో లేదనుకోండి, ఇలాంటి ప్రభావాల కొరకు సీటు క్రింద కొన్ని దర్భగడ్డి బ్లేడ్లను ఉంచుకోవచ్చును. యజ్ఞం అంటే అగ్ని కార్యక్రమము, పూజ, ప్రార్థన ఆచారం మరియు ఇతర మతపరమైనటువంటి ఆచారాలు నిర్వహించబడే ప్రదేశం చుట్టూ కూడా దర్భ సాంప్రదాయకంగా విస్తరించి ఉంటుంది. ఇది ప్రార్థన చేయనట్టి వ్యక్తులను ప్రతికూల ఆధ్యాత్మిక ప్రభావాల నుండి రక్షిస్తుంది మరియు దేవతలతో కలయికకు ఇవి ఎంతగానో సహాయపడుతుంది. దర్భ యొక్క కట్టలు కుంభాలలో అనగా పవిత్రమైన నీటి కుండ చిత్రాలు ఉంచబడతాయి. ఇక్కడ దేవతలు పూజ కోసం పిలుస్తారు. ఈ విధంగా ఉపయోగించినటువంటి దర్భ కూర్కాస్ దిగువ జ్యోతిష రాజ్యాల ప్రభావాల నుండి రక్షించేటప్పుడు దేవతల రాజ్యానికి ఛానల్ని రూపొందించడంలో కూడా ఇది సహాయపడుతుంది మరియు అవి ప్రార్థనల శక్తి కూడా పెంచగలుగుతుంది. అలాగే మనం చూసినట్టయితే దేవాలయాల్లో కుంభాభిషేకం మొదలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. అటువంటి కుంభాభిషేకం ఆచారాల సమయంలో నీటిని కుంభాలలో ఉంచుతారు. అంటే చిన్న చిన్న కలశాలు అనుకోండి. దేవతలు నీటి కుండలోనికి ఆహ్వానింపబడతారు మరియు యంత్ర పూజ, ఉపచారాలు అనగా ఆచార నైవేద్యాలు మరియు హోమంతో పూజిస్తారు. ఈ ప్రక్రియ
కుంభాలలోని నీటిని శక్తివంతము చేస్తుంది. ఆ తరువాత ఆలయమూర్తులను శుద్ధి చేయడానికి మరియు శక్తివంతం చేయడానికి కర్మస్నానంలో ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో కుంభాన్ని విగ్రహాలకు లేదా ఆలయ చిహ్నాలుగా కనెక్ట్ చేయబడుతుంది. అప్పుడు దర్భగుడి గడ్డి నుండి ఒక దారం అల్లబడుతుంది. ఆవాహన ఆచారాల సమయంలో ఆవాహన పూజ కోసం ఉపయోగించేటువంటి కుంభం, బింబ లేదా చిత్రపటం దర్భకూర్చాతో పాటు ఆవాహన మంత్రాలతో తాకడం జరుగుతుంది. కొత్త మూర్తి యొక్క లేదా విగ్రహం యొక్క ప్రతిష్టాపన కొరకు ప్రాణ ప్రతిష్ఠ ఆచారాల సమయంలో చిత్రం ప్రత్యేక మంత్రాలతో పాటు వివిధ ప్రదేశాలలో దర్భకూర్కాలతో తాకింది. దర్భ పవిత్రం అనగా దర్భతో చేసినటువంటి ఉంగరాలు ప్రార్థన ఆచారాలు నిర్వహించబడినప్పుడల్లా పూజారులు ధరిస్తారు. ఈ ఉంగరాలు ధరించే వారిని ప్రతికూల ఆధ్యాత్మిక శక్తుల నుండి రక్షించడానికి మరియు వారి ప్రార్థనలను శక్తివంతం చేయడానికి బాగా సహాయపడుతుంది. సంకల్ప సమయంలో భార్య భర్తను దర్భకూర్కంతో తాకడం ద్వారా అతనితో శక్తివంతమైన సంబంధాన్ని కొనసాగిస్తుంది. వివాహ సమయంలో స్త్రీ దర్భ గడ్డి నుండి కట్టబడినటువంటి బెల్టును ధరిస్తుంది. అదేవిధంగా ఉపనయనం సమయంలో బ్రహ్మచారి నడుము చుట్టూ దర్భతో తయారు చేయబడినటువంటి ఒక బెల్ట్ లాంటిది కట్టివేస్తారు. నడుము పట్టి అనుకోండి, లేకపోతే మొలతాళ్ళ అనుకోండి. యజ్ఞం సమయంలో పవిత్రమైన అగ్నిని వెలిగించే ముందు దర్భను హోమగుండంలో ఉంచుతారు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి మరియు ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం దీని మీద పడకుండా ఉండటానికి, అలాగే ఆచారాలను శక్తివంతం చేయడానికి మంత్రాలతో పాటు హోమగుండం యొక్క 4 వైపులా ఉంచుతారు. కుశల ఆవిర్భావము. దీని ఆవిర్భావం వెనుక అనేక కథనాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని విశ్వామిత్రుని సృష్టిగా కూడా పరిగణిస్తారు. అదే కూర్మ పురాణం ప్రకారం ఏం చెప్పబడిందయ్యా అంటే, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఆ పర్వత రాపిడికి ఈ తాబేలు వంటి మీద ఉండే కేశాలు ఉన్నాయి కదా, వెంట్రుకలు, అవి సముద్రంలో కలిసిపోయాట. తర్వాత మెల్లగా అవి ఒడ్డుకు కొట్టుకుని పోయి కుసుముగా మారాయని, అమృతము వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత శ్రేష్టత సంతరించుకుంది అని చెప్పబడుతుంది. ఇంకా వరాహ పురాణం ప్రకారం అయితే ఈ దర్భల వరాహావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శరీరకేశములని చెప్పబడుతుంది. అందువలనే దర్భగడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములు జనులు భావిస్తారు. భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేనినైనా శుద్ధి చేసే శక్తి ఉంది అని నమ్మకం. అసలు దర్భ అనే పదం వినగానే మనం భయపడిపోకుండా ఉండాలి. అదేదో గ్రహణకాల సమయంలో అన్నిటి మీద దర్భ ఉంచడం చూస్తూ ఉంటాం. ఇలాంటి దర్భలు భగవంతుని యొక్క అంశాలుగా కూడా పరిగణించబడతాయి. ఈ విజ్ఞాన శాస్త్ర ప్రకారం కూడా ఈ దర్భల యొక్క విలువలు లేదా దర్భల యొక్క ఉపయోగాలు బాగా వెల్లడించబడింది. అంటే విజ్ఞాన శాస్త్రపరంగా కూడా ఎక్కడైతే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు మనం ఇండ్లలో ఎక్కడెక్కడ పవిత్రమైన ప్రదేశాల్లో దర్భలను ఉంచినట్లయితే ఆ స్థానం అపవిత్రతను పొందకుండా కాపాడటంలో ఈ దర్భ జాతి
మానవాళికి మిక్కిలి శ్రేయస్సు కలిగిస్తుందని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరమూ లేదు. 2 దర్భ పరకలు పరుచుకొని తూతు మంత్రంలా కానిచేస్తూ దర్భాసనమే ధ్యానానికి ఉత్తమమని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. ఇంకా ఋగ్వేదంలో దీని ప్రస్తావన. ఈ రకమైనటువంటి గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపం కుశద్వీపం అని కూడా అంటారు కదా. అలాగే వేదాలను నేర్పించేటప్పుడు గురువులు చదివేటప్పుడు కానీ నేర్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ దర్భ ఉంగరం వేలికి ధరించాలి అని ఒక నియమం ఉంది. 2 శుభప్రదమైన వాటికి 2 ఆకుల దర్భని వాడాలి. ఇక 3వది పూజ తదితర కార్యక్రమాలకు 4 ఆకుల దర్భని ఉంగరముగా వాడవలనని చెప్పబడుతున్నది. అలాగే దర్భల కొనలు విడుదల చేసే తేజం అంటే ఏంది? దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందుకు ఉంచుతుంది ఈ దర్భలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. దర్భను వేరుతో సహా భూమి నుండి పెకిలించి దాన్ని వాడాలి. ఎందుకంటే ఈ వేర్లు మాత్రమే విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్నికుండానికి 4 పక్కల దర్భలను పరుస్తారు. వీటికి ఉండే సహజసిద్ధమైనటువంటి గుణాలు 6 నెలల తరువాత కోల్పోతాయట. ఇవి పర జనుల కోపాలను పోగొట్టి సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అధర్వణ వేదంలో చెప్పబడినది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వతమో గుణాలు మనల్ని వెంటబడి కాపాడుతూ ఉంటాయి. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా గోటితో చీల్చినా వాటికి ఎటువంటి హాని కలిగజేసినా మనలో రజో తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండేటువంటి సత్వగుణాన్ని నాశనం చేస్తుందట. ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో మనకి వీటి విలువ తెలిసి వస్తుంది. కనుక ఎప్పుడు ఇళ్లలో దర్భలు ఉండేటట్లుగా చూసుకోవడం మనం మర్చిపోరాదు. తులసి దర్భలు బిల్వదళములు ఉన్న స్థలం పరమ పవిత్రమైనదిగా మన భారతీయులు భావిస్తారు. ఒక విధమైన గడ్డి జాతి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగింపబడుతూ ఉంది. దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ, జలాన్ని శుభ్రపరుస్తుంది, విషానికి విరుగుడు గుణం కలిగింది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థంలో దర్భలు వేసి ఉంచడమే గమనించవచ్చు. దర్భలని సంస్కృత భాషలో అగ్నిగర్భం అని అంటారు. అంటే కుంభాభిషేకాలలో కానీ బంగారు వెండు తీగల్లో కానీ దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తూ ఉంటారు. దర్భలలో కూడా స్త్రీ పురుష నపుంసక జాతి దర్భలని 3 రకాలు ఉన్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరి కొన భాగం వరకు సమానంగా ఉంటుంది. పై భాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ గర్భంగా గుర్తిస్తారు. అడుగున దళసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చును. దేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలు దర్భ కొసలతోనూ మానవులను ఆహ్వానించి ఇచ్చేటువంటి తర్పణాలలో దర్భల మధ్య భాగం నుండి పితృదేవతలను తలుచుకొని ఇచ్చేటువంటి తర్పణాలలో దర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంది. వైదిక కార్యాలలో
పవిత్రం అనేది 2 వాదాల పేరుతో ఉంటుంది. అటువంటి వైదిక కార్యంలో దర్భతో చేసినటువంటి ఉంగరాన్ని కుడి చేతి ఉంగరంగా వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు. ఈ వేలిలో కఫనాడి ఉండటం వలన ఈ ఉంగరధారణ వల్ల కఫం శుభ్రం చేయబడుతుంది. ప్రేత కార్యాల్లో 1 దర్భతోనూ, శుభకార్యాల్లో 2 దర్భతలోనూ, పితృకార్యాల్లో 3 దర్భలతోనూ, దేవకార్యాల్లో 4 దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు. దేవతారాధన, జపం, హోమం, దానం, తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసినటువంటి పవిత్రం అనే ఉంగరాన్ని తప్పుని సరిగానే ధరించాలి. దర్భగుడిలో పులుపు, క్షార గుణాలు ఉండడం వలన రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపరచాలని ఆవాహన మంత్రి శక్తి తరంగాలకుండా చాలా రోజులు గడిచాయి. ప్రకాశవంతంగా ఉంటాయని మన శాస్త్రజ్ఞులు ఎప్పుడో చెప్పారు. దాన్ని మనం ఆచరించాలి. శ్రేయకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.